పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లా నా కృప నిన్ను విడిచిపోదు. అంటే మన జీవితాల్లో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటండి? పర్వతాలు అంటే కొండలు, ఎత్తైన శిఖరాలు. మనం అల్లారు ముద్దుగా పిల్లలు పెంచుకుంటాం. ఏమని? నా బంగారు కొండ, నా కన్నే, నా చిన్నే, నా ఇంకెన్నో బుజ్జి, ఇంకన్ని పేర్లును. ఆ కొండలు తొలగిపోయినానంట. ఏంటండి? మెట్టలు అంటే ఏంటి? స్థిరముగా నిలిచే మెట్ట భూమి అంటారు. మెట్ట భూమికి వాల్యూ ఎక్కువ కాదా చెప్పండి? ఎందుకు? మెట్ట భూమికి గట్టిగా ఉంటుంది, చక్కగా ఇల్లులు కట్టుకోవచ్చు, స్థిరముగా ఉంటుంది, ఇలాంటి మందిరాలు కట్టుకోవచ్చు. అంటే మన జీవితాల్లో స్థిరముగా పెట్టుకున్న మన ఆస్తులు, మన భూములు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన బలం ఏంటండి? స్థిరముగా నిలబడిపోతే అనుకుంటాం పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లానంట ఆయన కృప మళ్ళీ విడిచిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం మీ జీవితాల్లో కొండలుగా ఏం చేసుకున్నారో నాకు తెలీదు, మెట్టలుగా దేన్ని స్థిరపరచుకుంటున్నారో నాకు తెలియదు, కానీ అవి ఏమీ రోజు లేకపోయినా యేసయ్య కృప మాత్రం మనతోనే ఉంటుందని వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా. మనం స్థిరంగా చేసుకున్న ఆస్తులు కరిగిపోతాయేమో, మన భర్త విడిచిపెట్టేస్తారు, బిడ్డలు విడిచిపెట్టేస్తారేమో, యేసయ్య మాత్రం మళ్ళీ ఎన్నడూ విడిచిపెట్టరండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.